ఓపెన్గా చెప్తా, వార్డు మెంబర్ కూడా గెలవను, అంత కాన్ఫిడెంట్ ఉంది మన వాళ్ళ మీద. కాబట్టి నాకు అసలు ఆశ ఆలోచన రెండు లేవు. రైట్, మీకు ఖచ్చితంగా నేను నిలబడితే వార్డు మెంబర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇంకేమన్నా అవ్వగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు రాజకీయాలకు వస్తారా? నాకు అసలు ఆసక్తి లేదు. నాకు ఆసక్తి ఏమిటంటే నాకు ఇష్టమైన పని అయితే బాగా చదువుకోవడం. చదువుకోవాలంటే మీలాంటి వాళ్ళంతా తొందరగా వెళ్ళిపోతే చదువుకోగలను. కాబట్టి అంటే నేను ఇప్పుడు వెళ్ళిపోవని కాదు, కానీ నిన్నని కాదు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, నేను మాట్లాడడం వల్ల కదా. నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడకపోబట్టే కదా. ముని అంటే మౌన వృత్తిని అవలంబించిన వాడు ముని అంటారు. నాలంటోడు ఏం చేయాలి, మూల కూర్చొని జపం చేసుకోవాలి. నేను అందుకే కదా ఇల్లు వదిలేసాను. నేను చదువుకోవాలి, నాకు ఇష్టమైన పని, నా బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి కూడా. కానీ ఎందుకు మాట్లాడుతున్నా, ఎవడు మాట్లాడట్లేదు కాబట్టి మాట్లాడుతున్నా అంతే. మీలాంటి వాళ్ళ నుంచి చాలా మంది ఈ సభ్య సమాజం చాలా నేర్చుకోవాలి, మేము కూడా నేర్చుకోవాలి. కాకపోతే మీరు కొన్నిసార్లు మాట్లాడేటటువంటి భాష కటువుగా, ఇబ్బందికరంగా, వినసొంపుగా ఉండదు, అన్యాయంగా ఉంటుంది, అధర్మంగా. ఎందుకు చెప్పండి మీరే. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తాను. ఎప్పుడు చెప్పేదే పాత ఉదాహరణే, సరదాగా చెప్తా. రైల్లో ఉన్నా ఎవరో మాట్లాడుతున్నారు, ఒక ఆయన సెల్ఫీ తీసుకున్నాడు, మా అబ్బాయిని తీసుకొస్తాను వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికి చుట్టూ జనం ఉన్నారు, ఇతను వాళ్ళతో చెప్తున్నాడు ఒకరిద్దరితో, ఈయన వాళ్ళనే కాదండి బాబు, మా అన్న కూడా ఏం స్పేర్ చేయడు, మా అన్న కూడా తిడతాడు హిందువులను కూడా అన్నాడు. కొంచెం చిన్న స్థలమే కాబట్టి నాకు వినపడిపోయింది. ఇట్లా అన్న, వేలు ఇలాగి అన్న, ఈ వేలు ఇప్పుడు ప్లగ్లో పెడితే ఏమొస్తుంది అన్న, షాకు. ఇప్పుడు నా వేలు పెడితే ఏమొస్తుంది అన్న, షాకు. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవడు పెట్టినా కేకలే వస్తాయి కదా కదా. సేమ్ అలాగే మేకు కేకులో దించడానికి సుత్తి కావాలన్నా, వద్దుగా. అది గోడలో దించాలంటే అది కూడా అంతే. సార్ 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 అని మనం అంటుంటే వాడు ఏరా 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 అంటే ఎంతసేపు ఉంటాం, రియాక్ట్ అవ్వాలా వద్దా? రైట్, అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏంటంటే ఒక ప్యాంట్ ఒక షర్ట్ వేసుకున్నాడు, ఫార్మల్గా ఉన్నాడు, అంటే ఓ యూనిఫామ్ అనేది లేదు, తను ఎట్లయినా ఉండొచ్చు, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఇప్పుడు మనం కెమెరా ముందు ఉన్నాం, కొంచెం పద్ధతిగా ఉండాలి, ఒక చాలా మందికి చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు మనం ఏదైనా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. సో మీ నుంచి చాలా మంది మెసేజ్ తీసుకుంటారు కదా, మీరు అంటే మెసేజ్ కాదన్నా, మెసేజ్ తీసుకుంటే మసాజ్ చేయించుకోవాలన్నా నేను కాదన్నా, నీకు అర్థమయ్యేలా చెప్తాను. నా డైలాగే బోయపాటి సీను వాడాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎప్పుడో చెప్పాను, దానికి కావాలితే రుజువు యూట్యూబ్లో వెతుక్కో. అంత సినిమా లేదు, మనకు కావాల్సింది జనాలకు వెళ్ళడం. కాపీరైట్స్ పెడితే నా ఉద్దేశం జనాలకు వెళ్ళడం కదా, సరదాగా చెప్పాను. అంటే ఎవరో పిల్లలు, గురూజీ ఈ వీడియో మీరు 2019లో పెట్టారు, ఈ ఆఖండ సినిమా ఇప్పుడు వచ్చింది అని ఊరికి కంపేర్, ఆ డైలాగ్ చెప్తారు సరదాకి. బోయపాటి సీను మంచి సినిమా తీసేది అప్రిషియేట్ చేయాలి, అది ముఖ్యమా, నీ డైలాగ్ ముఖ్యమా? అది కాదు. మంచి విషయం ఏంటంటే, మీ ఇంటికి వచ్చి ఎవరైనా మీ నాన్నగారు ఉన్నారా, సార్ నాన్నగారు ఉన్నారు, లేరు, బయటికి వెళ్ళారు, ఏదో చెప్తాం. ఇంకోలా అడగడం ఉంది, నీకు తెలుసు ఎలా అడగకూడదు, అలా అడిగాడు, దాన్ని తగ్గట్టే చెప్తాం, అలా చెప్పాలి. నేను అలాగే చెప్తున్నా, ఇంక మెత్తగా యాక్షన్ అయితే చేయలేను నేను. అరిస్తే అరుస్తా, వీపు మీద చరుస్తా, తమ్ముడే తర్వాతే. సూపర్. ఓకే, ఫైనల్గా క్రైస్తవులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నన్ను అంటే నువ్వు అడిగినట్టే వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి అడుగుతారు కదా, సార్ మీకు క్రైస్తవులు అంటే ఎందుకండి ద్వేషం, కోపం, అది ఇది అని అడుగుతారు. అసలు ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉంటే కదా అంటాను నేను. రాంబాబు క్రైస్తవుడు ఎలా అవుతాడు, సాంబశివరావు క్రైస్తవుడు ఎలా అవుతాడు, సతీషు అనిలు క్రైస్తవులు ఎలా అవుతారు, తోక వాడుకుంటూ ఈపీ రెడ్డి అంటాడు, లేకపోతేనేమో మోజెస్ చౌదరి అంటాడు, థామస్ రెడ్డి అంటాడు. ఏందనేది ఇదే 50-50 గాళ్ళు. ఇక్కడ క్రైస్తవులు ఎవ్వరు లేరు, అంతా మనోళ్ళు లేనా, మన పుట్టిన వాళ్ళే. ఇంకేంది? మీరు గతంలో ఒకసారి ఒక ఛాలెంజ్ చేశారు, మీరు కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే వాళ్ళకు పారితోషికం ఇస్తూ ఆ సమాధానాలు క్లియర్ చేసిన వాళ్ళకు మతం మారుతా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. రెడీ, ఇప్పుడే మీకు షీట్ ఇచ్చేస్తా 26 క్వశ్చన్లు, తర్వాత నీకు వాట్సాప్ కావాలంటే పంపిస్తా, షీట్ ఉంది. ఆ వాటికి సమాధానం చెప్పడానికి ఒక క్రైస్తవ మిత్రుడు రెడీగా ఉన్నాడు, రియల్లీ రెడీగా ఉన్నాడు. తను చెప్తానంటే కూడా మీరు తిరస్కరించారంట. చచ్చా,
తిరస్కారం లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఆయనకి ఇస్తారు పేపర్ ఒకసారి అందులో ఉంది 26 క్వశ్చన్లు ఆయనకి ఇచ్చే. కాదు నాన్న, నాకు ఫోన్ చేశారు, నీకు కాదు నాకే చేశారు. విపి రెడ్డి గారు అని ఆయన రాజమండ్రి దగ్గర ఒక పాస్టరు, ఆయన ఫోన్ చేశారు. మీ 26 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తా అన్నాడు. అంటే నేను అన్నాను ఒక్క క్వశ్చన్ చెప్పండి సార్ ముందన్నాను. ఏమన్నాను, శాంపిల్ ఒకటి చెప్పండి అన్నా. 26 ఒకేసారి చెప్పేస్తా అన్నాడు. సార్ మీకు బండి వచ్చేలేదు, టెస్ట్ డ్రైవ్ అనుకోండి, ఒకటి చెప్పండి సార్ అన్న. అలాగే డిబేట్ కూర్చోవాలనుకుంటే క్వాలిఫికేషన్ కూడా ఉండాలి కదా. క్వాలిఫికేషన్ టెస్ట్ మీరు చేసి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ కంటెంట్ ఏదో ఉందని కదా. చాలామంది శిఖ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది నా డ్రెస్లా కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళలేదు? అలాగా ఓ మెకానిక్ కూర్చుంటే ఒక అవుట్పుట్ వస్తుంది, డాక్టర్ కూర్చుంటే ఒకటి వస్తుంది. డాక్టర్ మెకానిక్ కూర్చోబెట్టితే ఏమొస్తుంది సార్? అట్లా నేను హిందువుని, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అలాగే అటువైపు కూడా ప్యూర్ క్రిస్టియన్ అయి ఉండాలి. కొన్ని నియమాలు ఉన్నాయి, ఓ 15, ఈ షుడ్ బి క్వాలిఫైడ్. అందుకే ఎవడంటాడు చెప్పేస్తే ఎలా సార్? చెప్పడానికి వాడు నిజాయితీ నీతి ఉండాలి కదా. నేను కాఫీ తాగకూడదు, నేను తాగను అందరికీ చెప్తూ ఇక్కడ కాఫీ సిప్పింగ్ చేస్తూ కాఫీ గురించి మాట్లాడకూడదు.